రెటిక విజయవాడలో టెర్రర్ రింకుల కేసులో మరో 5గురికి కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ అరెస్ట్ అయిన 6 నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో మిగతా 5గురికి కోర్టు రిమాండ్ విధించింది. టెర్రర్ రింకుల కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అదుపులో ఉన్న ఈ నిందితులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపైన పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుల నేపథ్యం ఏమిటి, ఎక్కడి నుండి కార్యకలాపాలు సాగిస్తున్నారు అనే కోణంలో విచారణ సాగుతోంది. అరెస్ట్ చేసిన 3 త్వరలోనే న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాలను రాబట్టే అవకాశమూ ఉంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే పట్టుబడిన నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరిన్ని సోదాలు నిర్వహించేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నగర భద్రతా దృష్ట్యా ఈ విచారణను అత్యంత రహస్యంగా, వివేకంగా కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన 3 నిందితుల ద్వారా కేసులో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు.